చూసారా కబక్కులకి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నారు అన్నయ్య. ఈ కొబ్బరి చెట్టు అనుకుంటా ఫ్రెండ్స్, ఇది అయితే చూసారా కొబ్బరి చెట్టు పైన ఏదో చెక్కలు అయితే వేసి ఉన్నారు. ఇదిగో ఇది కొబ్బరి చెట్టు అనమాట. ఇది కొబ్బరి చెట్టు ముక్కల్ని తీసుకొచ్చి కింద ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చిన్న కన్నంలో ఉంచారు ఇది ఎక్కడానికి. బాగా అయితే వస్తున్నాడు పైకి. వర్షం పట్టింది కదా ఈ 2 రోజులు, సో అది పట్టడానికి అనమాట. అది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి సరికొత్త వీడియో అయితే తీసుకొచ్చాము. సో ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో మీ అందరూ అయితే చూసి ఉంటారు, కానీ ఈ ప్లేస్ అనేది మనకు మన అరకులోనైతే ఈ ప్లేస్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్ కానీ, వెడ్డింగ్ షూట్లు కానీ, లేకపోతే మామూలు వీడియో తీసుకోవడానికి అయితే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అయితే. సో ఒకసారి మీరు కూడా రావచ్చు. ఇక్కడ అయితే ఎక్కడనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో మాకైతే ఈ కొత్త ప్లేస్ అయితే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈ కొత్త ప్లేస్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది ఎక్కడ కాదు, అరకు నుంచి వైజాగ్ టు అరకు వెళ్ళే మధ్య దారి అనమాట. శంకర్మేట పక్కన ఈ కాఫీ ప్లాంట్ ఉంది కదా, కాఫీ ప్లాంట్ దగ్గర అయితే వుడెన్ బ్రిడ్జ్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళైతే కొత్తగా ఈ ప్లేస్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఆ ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది, చాలా బాగుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగుందన్నమాట. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో పోతే మీరు మిస్ అయిపోతారు, ఈ ఇలాంటి ప్లేస్ అయితే మిస్ అయిపోతారు అనమాట. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం మనము. హర్యానా అంటే శంకర్మేట నేచర్ ట్రైల్స్ అనమాట. ఇది చూసారా బోర్డు అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట ఇప్పుడు లోనకి. సో ఇప్పుడు వెళ్దాం లోనకి. సో రాగానే మాకు ఎంట్రన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా చేస్తున్నారనమాట. సో ఇలానే మనం అయితే లోనికి వెళ్ళాలి. సో ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, ఇంకా వెళ్తున్నారు అనమాట. సో ఇలాగే మనం అయితే లోనికి వెళ్దాం ఇప్పుడు. సో మీరు కూడా ఈ లొకేషన్ అయితే ఒకసారి విజిట్ చేయండి, చాలా చక్కగా ఉంటుంది అనమాట, చాలా మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే లోనికి ఎంటర్ అయిపోతున్నాను ఇప్పుడు. సో మనం వెళ్దాము కాఫీ ప్లాంట్ దగ్గర. అక్కడ లొకేషన్ అయితే చాలా చక్కగా అయితే చేస్తున్నారు, మొత్తం చూపిస్తాను. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, ఒకనా మర్చిపోవద్దు. సో లోన్ అయితే ఇలా ఉంది ఎంట్రన్స్. సో టికెట్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా అడల్ట్కి అయితే 50 రూపీస్, చైల్డ్కి అయితే 20 రూపీస్ అనమాట. ప్రీ హెడ్డింగ్స్, వీడియో షూటింగ్స్ మొత్తం 2000 అనమాట. సో ఇది ఒకసారి అన్నీ అడిగి చూద్దాం ఒకసారి. అనే టికెట్ ఎంతనా మామూలు పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి? అడల్ట్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. ఓకే ఓకే అన్న. సో ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారా టికెట్? లోకల్ వాళ్ళకి లేదు, టూరిస్ట్కి. మామూలు ఫోటో షూటింగ్ కానీ, వెడ్డింగ్ షూటింగ్ ఇప్పుడు ఇలాంటివి 2000. సో చాలా ఇక్కడ మన ట్రైబల్స్కి అయితే, లోకల్ వాళ్ళకి అయితే చాలా అద్భుతంగా అనమాట. ఎందుకంటే ఎటువంటి టికెట్ లేదు. సో లోనికి వెళ్ళి వచ్చానా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోనికి అయితే ఎంటర్ అయిపోదాము. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా చక్కగా ఉందన్నమాట. సో కొత్తగా ఏర్పాటు చేశారు ఈ ప్లేస్ అయితే. అనేది మామూలు ఫారెస్ట్ వాళ్ళు చేశారా, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంటే? సో ఫ్రెండ్స్, ఇది అయితే మొత్తము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది చేశారు. ఒకసారి వెళ్దాము, ఏ విధంగా చేస్తున్నారు అనేది మొత్తం అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. సో నేనైతే ఎంటర్ అయిపోయాను అనమాట ఇదిగో లోనికి. సో ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. ఇలా అయితే మనం పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇక్కడైతే ఘాటుగా ఉంది, ఇలా ఎక్కాలి ఇప్పుడు మనము. సో ఒకసారి ఇక్కడ బోర్డు ఏదో ఉందో చూద్దాము. సో కోనపి వాల్క్ ఇంకా బ్రిడ్జ్ అండర్ ట్రైబల్స్ పాస్ అనమాట. సో బ్రిడ్జ్ అయితే ఎలా ఉంది, ఇదంతా మనకు చెట్టుతోటే తయారు చేస్తారనుకుంటా, హుడ్స్ అంతా. ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు పైకి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా ఉంది. ఇప్పుడు మనం పైకి అయితే ఎక్కుదాం ఇప్పుడు. సో చూసారా ఇలా ఎక్కుదాం. వుడెన్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఇప్పుడు ఎక్కుదాం మనము. సో ఇక్కడైతే చూసారా మొత్తము చెక్కలతో తయారు చేస్తున్నారు, చాలా చక్కగా అయితే తయారు చేశారనమాట ఇది. సో చూసారా వుడెన్ బ్రిడ్జ్. సో నేనైతే పైకి ఎక్కుతున్నాను. సో ఇదిగో మెట్లు అనమాట. ఇదిగో చూసారా మెట్లు, ఇలా మెట్లకి ఎక్కుంటూ పైకి అయితే వెళ్ళాలి.
సో ఇక్కడైతే ఇలా ఉంది చూసారా, పైన అయితే చాలా చక్కగా ఉంది. ఫస్ట్ మనము సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అయితే ఇటు వెళ్దాము. ఇక్కడ నుంచి అయితే ఒకసారి కిందకి చూడండి, మనకు కాఫీ ప్లాంట్లు కనిపిస్తున్నాయి. సిల్వర్ ప్లాంట్ అదేవిధంగా కాఫీ ప్లాంట్లు అయితే కనిపిస్తున్నాయి చూసారా. రోడ్ అనమాట అది చూసారా, హైవే అదిగో అక్కడ చిన్న చిన్న షాపులు వేస్తున్నారు కదా, అది మొత్తం కనిపిస్తుంది. సో మనం వచ్చిన ఎంట్రన్స్ కూడా అక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఇలా ఉందన్నమాట, ఒకసారి మొత్తం చూడండి, చాలా చక్కగా ఉందన్నమాట. ప్లాంట్ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాము. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా చాలా చక్కగా అయితే తయారు చేశారు. సో ఇలా ఉంది మొత్తం చూసారా. సో అలా ఫోటోషూట్కి అయితే చాలా చక్కగా ఉంది. ఇక్కడ చెక్కలతో అయితే చాలా మంచిగా అయితే చేస్తున్నారు. మొత్తం అయితే చూపిస్తాను ఎంతవరకు ఉందనేది. సో ఇది ఎక్కడో అన్నట్టు ఉంది అనమాట. ఇది అయితే చాలా కొత్తగా ఏర్పాటు చేశారు, అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ప్లేస్కి అయితే. చూసారా ఇలా వెళ్తూ మనకు పక్కన అయితే ఇదిగో మిరియాలు ఉన్నాయి చూసారా. ఇప్పుడు మ్యారేజ్ ఫోటోలు కానీ ఏదైనా తీసుకోవడానికి అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అనమాట. మొత్తం చూపిస్తాను. సో ఇదైతే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా. వెడ్డింగ్ షూట్కి ఇంకా మామూలు ఫోటోలు దిగడానికి అయితే చాలా బాగుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా చక్కగా అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. ఎందుకంటే కాఫీ ప్లాంట్ మొత్తం చూసి తిరిగి చూడడానికి అయితే చక్కగా ప్లాన్ అయితే వేశారు ఇక్కడ. సో మనం చివరి వరకు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో అక్కడ అదిగో అక్కడ కూడా వెళ్దాం బా ఒకసారి. సో ఇది ఇక్కడతో ఎండ్ అనుకుంటా. ఇక్కడ ఇంకా మనం బయటికి వెళ్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇదిగో ఇంతవరకు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మనము ఇంకా అలా లోనికి అయితే వెళ్తున్నాము. కాఫీ ప్లాంట్ లోనికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనము. సో కాఫీ ప్లాంట్లోనే అయితే మంచి మంచి చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా చెట్ల దగ్గర అయితే కొన్ని వ్యూ పాయింట్ అయితే వేస్తున్నారనమాట. చెక్కలతోటి తయారు చేశారు, చాలా మంచిగా ఉన్నాయి. మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడైతే వెళ్దాము. చూసారా ఎంత చక్కగా ఇస్తున్నారో, బాగుంది కదా. కాకపోతే ఈ 2 రోజులు వర్షం పడడం వలన కొంచెం బురదగా ఉంది. సో ఇది కొత్తగా వేసినట్టు ఉన్నారు చూసారా. చెట్ల పైన అయితే మంచి వ్యూ అయితే వేస్తున్నారు. సో బాగుంది. ఒకసారి పైకి వెళ్దాము. సో ఫ్రెండ్స్ ఇదైతే నిచ్చెన పైకి ఎక్కడానికి. చూసారా ఇలా అయితే ఎక్కాలి. నేనైతే పైకి ఎక్కుతాను ఇప్పుడు. సో చాలా అద్భుతంగా చేస్తున్నారనమాట. చూడడానికి అయితే చాలా చక్కగా మంచిగా గట్టిగా అయితే వేస్తున్నారు. ఇప్పుడు పైకి ఎక్కుతుందండి. సో మీరు ఎవరైనా వచ్చినా సో పట్టిసేయకండి, ఎందుకంటే మాకు అలవాటు కావున పట్టుకుని ఎక్కుతుంది. ఇదిగో చెక్కలతో అయితే మంచిగా వేస్తున్నారు. ఇదిగో చూసారా, ఇక్కడ పట్టుకోవడానికి కూడా ఇది బాగుందా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చిన్న కన్నంలో ఉంచారు ఇది ఎక్కడానికి. ఇదిగో బాగా అయితే వస్తున్నాడు పైకి. వర్షం పట్టింది కదా ఈ 2 రోజులు. సో అది పట్టడానికి అనమాట. అది పట్టి ఎక్కడానికి బాగుంది కదా. సో చూసారా చెట్టు అయితే ఇలా ఉంది. ఈ చెట్టులోనే ఆనుకుని మనకు చెక్కలతోటి కొట్టున్నారు. ఒకసారి చూడండి ఏ విధంగా కొట్టున్నారు అనేది. ప్లానింగ్ బాగుంది అనమాట. సో ఏ విధంగా తయారు చేశారు చూసారా. ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. సో చెక్కతో అయితే ఈ విధంగా యూ అయితే తయారు చేసి ఉన్నారు చూసారా. చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. ఫోటోలు తీసుకోవడానికి, ఫోటో ఎడిటింగ్లకు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో కిందన అయితే మాకు హైవే కనిపిస్తుంది. ఇవి ఇలా ఉంది. ఇక్కడైతే చెట్టు ఇది పట్టుకొని ఉండడానికి బాగుంది. ఇక్కడ బాగుంది బాగా పట్టుకొని ఇది అవ్వడానికి. సో ఇదిగో చూసారా ఎలా వేస్తున్నారు, చాలా గట్టిగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇది చాలా కూడా ఎప్పుడైనా ఈ లొకేషన్ అయితే విజిట్ చేయండి. ఇది కొత్తగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేశారు. ఇది వ్యూ అయితే చాలా చక్కగా ఉందన్నమాట. ఇప్పుడు సుంకరమేట ఉంది కదా, సుంకరమేట అరకు నుంచి వైజాగ్ టు అరకు వచ్చే రూట్ అనమాట. ఇది సుంకరమేట దగ్గర మనకు ఇక్కడ
కాఫీ ప్లాంట్లు ఉన్నాయి కదా, అక్కడైతే ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది వేశారు. సో చాలా చక్కగా అయితే వేసారు అనమాట. చూసారా ఎలా కనిపిస్తుంది, చాలా చక్కగా అయితే ఉంది అనమాట. ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. సో ఇది అంతా చెక్కలతో తయారు చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కానీ బ్రిడ్జిని అయితే ఏర్పాటు చేశారనమాట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఫోటోలు తీసుకోవడానికి అన్ని విధాలుగా అయితే ఇక్కడ బాగున్నాయి. చూసారా మా వాళ్ళు అయితే పైన ఎక్కిస్తున్నారు రకంగా. పైన అయితే చూసారా ఎలా ఉంది, చక్కగా అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉంది, మంచిగా అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటోలు తీసుకోవడానికి ఇది చూసారా మంచి వ్యూ అనేది తయారు చేస్తున్నారు ఇక్కడ చెక్కలతోటే. ఇక్కడైతే ఫోటో తీసుకొచ్చి ఇక్కడ వచ్చి సో ఇలా మనం ఇంకా ముందుకు వెళ్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్దాము, ముందుకు వెళ్దాము. అవతల పక్క అయితే వెళ్ళొచ్చాము, అవతల పక్క నుంచి అయితే మనం ఇటు వెళ్తున్నాము. సో ఇలా వెళ్దాం చూడండి, చాలా చక్కగా అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ. వుడెన్ బ్రిడ్జ్ అనేది చాలా బాగుందన్నమాట, చెక్కలతో తయారు చేశారు. ఇదంతా చూసారా, ఇదంతా చెక్కలతో తయారు చేస్తున్నారు అనమాట, చాలా బాగుంది. సో ఇలా పైకి వెళ్దాం, మనం అలా వెళ్దాం పైకి. ఓకే ఓకే బాగుంది. ఈ కొబ్బరి చెట్టు అనుకుంటా ఫ్రెండ్స్ ఇదైతే. చూసారా కొబ్బరి చెట్టు పైన ఏదో చెక్కలు అయితే వేసి ఉన్నారు. ఇదిగో ఇది కొబ్బరి చెట్టు అనమాట. ఇది కొబ్బరి చెట్టు ముక్కల్ని తీసుకొచ్చి కింద పాతేసి అయితే ఈ విధంగా అయితే తయారు చేశారు. సో పైన ఎక్కి అయితే మీకు ఒక ఫోటో తీసి చూపిస్తాను. పదవ కిందకి వెళ్దామా. సో ఇలా ఉంది ఇదే వుడెన్ బ్రిడ్జ్. చూసారా ఎలా కనిపిస్తుంది, ఇలాగనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా వుడెన్ బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇలా వేస్తున్నారు, అదిగో అలా వెళ్ళిపోవచ్చు. ఇది లైట్గా కనిపిస్తుంది చూసారా, అలా అంతా అదంతా వేస్తున్నారనమాట బ్రిడ్జి. సో ఇలా వచ్చి ఇక్కడైతే ఎక్కడానికి ఇదిగో నిచ్చెన అనేది తయారు చేస్తున్నారు. సో అక్కడ ఒక నిచ్చెన, ఇలా వస్తే ఇక్కడైతే ఒక నిచ్చెన అయితే తయారు చేస్తున్నారు అనమాట. చూసారా ఇది ఫ్రెండ్స్ ఎక్కడానికి. సో ఈ విధంగా అయితే తయారు చేస్తున్నారు. సో మనం ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇదిగో బాంబు అయితే అమ్ముతున్నారు, బాంబు చికెన్ అనమాట. ఇది చూసారా ఎలా కాలుస్తున్నారు, చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే బాంబు చికెన్ కూడా దొరుకుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కబాబ్ పులాలు అయితే ఇదిగో అనేవాళ్ళు అయితే ఎంత చక్కగా కలుస్తున్నారు. సో మాకు ఈ కాఫీ ప్లాంట్ పక్కనే చేపల దగ్గర అయితే ఈ కబాబ్ పులాలు అయితే అమ్ముతున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా అయితే కలుస్తారు, టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇదిగో అని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసారా కబాబ్ పులాకి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నారు అన్నయ్య. సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసారా కదా, ఇది టీ పొడిలు కాఫీ పొడులు అనమాట. ఇది నేచురల్గా తయారు చేస్తున్నారు. ఇది చూసారా ఇక్కడైతే మనకు కాఫీ పొడులు అదేవిధంగా టీ పొడులు అయితే ఇక్కడ దొరుకుతుంటాయి అనమాట. ఇది నేచురల్గా తయారు చేసినది. సో మనమైతే ఒకటి తీసుకున్నాము, అదిగో. సో మేమైతే ఒకటి తీసుకున్నాము, చూసారు కదా, మనమైతే తీసుకెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ డబ్బాని అయితే 50 రూపాయలు, ఇంకా ఈ పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా, సో ఇదైతే 100 రూపాయలు అనమాట. సో ఫ్రెండ్స్ మా అరకులో అయితే ఇది అంతా దొరుకుతుంటాయి అనమాట. సో చూసారు కదా, ఇదంతా బిర్యానీ స్పైసెస్ అనమాట. మనకు మసాలా సామాన్లు ఉంటాయి కదా, బిర్యానీలో వేస్తాం కదా, అదంతా ఇది. సో ఫ్రెండ్స్ మనకు అరకులోని కూడా ఎయిర్ గ్రోత్ కోసం అనేసి ఇదిగో కొన్ని వనమూలికలతో అయితే తయారు చేసినవి ఇవి. చూసారు కదా, మనకు అడవిలోనే దొరికే కొన్ని వనమూలికలతో తయారు చేసే ఆయిల్ అనమాట. ఇది డ్రైగా ఉంది. మరి ఇది ఏ నూనె అయినా పర్లేదా? సో ఫ్రెండ్స్ మనం ఏ నూనె యూజ్ చేస్తున్నామో ఆ నూనె ఇక్కడ కలిపి వేసుకొని మనం అయితే ఏలో అయితే రాసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలాంటి ఆయిల్ కూడా మా అరకులోనే దొరుకుతుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఒక 4 కబాబులు అయితే కాల్పిస్తున్నాము ఇది అన్నీ దగ్గర. సో 4 అయితే కబాబులు కాల్చేసుకున్నాము. ఇది అన్నీ అయితే నిమ్మకాయ పిండుతున్నాడు. చూసారా ఎలా కనిపిస్తుంది, చాలా చక్కగా అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ మనం కాల్చుకున్నాం కదా కబాబులు, చూసారా చాలా బాగుంది. ఇది అయితే బాగుంది కదా.
మంచిగా కాసేది బాగుంది ఇది అయితే.